మ్యామ్, జనరల్గా గైనిక్ ప్రాబ్లమ్స్ రావడానికి ప్రధాన కారణం అంటే ఎలాంటి మహిళలో అయినా సరే వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం ఉంటే కనుక వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? అండ్ మీరు ముఖ్యంగా పదే పదే ఇందాక నుంచి మాట్లాడుతున్నప్పుడల్లా హార్మోనల్ ప్రాబ్లమ్స్ అంటున్నారు, వీటి తీవ్రత వల్ల కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందా? అవునవును, అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లాగా ఏమన్నా అయిందనుకోండి, ఇప్పుడు పీసీఓ ఒక రీజన్, థైరాయిడ్ ఒక రీజన్, ఇవన్నీ కొంచెం హార్మోనల్ ఇంబ్యాలెన్స్. థైరాయిడ్ ఎట్లా ఉన్నా కూడా, హైపో ఉన్నా హైపర్ ఉన్నా ఎట్లా ఉన్నా సైకిల్ పైన ఎఫెక్ట్ చేయొచ్చు. అది కొంచెం ఫ్యామిలీలో రన్ అవుతుంది. పీసీఓ అనేది కూడా కొంచెం ఫ్యామిలీలో రన్ అవుతుంది, కానీ లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా దానికి యాడ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఇంట్లో వరకు పీసీఓ ఉంది, తిను షీఈ్ యాక్టివ్, ద డాటర్ ఈజ్ యాక్టివ్, అంత ఏం లేదు అంటే దానికి వచ్చే ఛాన్సెస్ కొంచెం తక్కువ. అంటే డైరెక్ట్ క్వశ్చన్ ఏంటంటే, తల్లికి ఉంటే కనుక ఖచ్చితంగా కూతురు అట్లా రావాలి అనే లేదు. ఎనీ అదర్ గైనిక్ ప్రాబ్లమ్ పేరెంట్స్ కంటే తల్లికి కానీ లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో ఆడవాళ్ళకు ఉంటే ఫైబ్రాయిడ్స్ కొంచెం ఉండొచ్చు, ఫ్యామిలీలో ఉండొచ్చు, బట్ అందరికీ ఉండాలని లేదు కంపల్సరీగా. ఇప్పుడు మదర్కి ఫైబ్రాయిడ్ ఉంది కాబట్టి కంపల్సరీ తినకి రావాలి అని అట్లా ఏమీ లేదు. అది డిఫరెంట్, ఇది డిఫరెంట్. అండ్ ముఖ్యంగా చూస్తే కనుక ఖచ్చితంగా అంటే జనరల్ కండిషన్లో చూస్తే కనుక వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అంటారు? అంటే అసలు గైనిక్ ప్రాబ్లమ్స్ అవి రాకుండా. ఇప్పుడు గైనిక్ ప్రాబ్లమ్స్లో మనం ఇందాక చెప్పుకున్నట్టు నెలసరి ప్రాబ్లమ్స్ కదా మెయిన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం వాళ్ళు ఇప్పుడు చాలామంది ఇగ్నోర్ చేస్తుంటారు. కొంచెం ఎంతలో ఉన్న మరీ అనే ఇప్పుడు కూడా ఎంత బ్లీడింగ్ అయ్యి ఎంత ఇదైనా కూడా డాక్టర్ దగ్గర రారు. సో అదొకటి చూసుకోవాలి. అంటే కొంచెం తొందరగా ఎప్పుడు వెంటూ యాక్చువల్లీ సీ ద డాక్టర్ అనేసి. ఇంకొకటి ఏంటంటే సైకిల్ మెయింటైన్ చేస్తూ ఉండాలి, రికార్డ్ మెయింటైన్ చేయాలి. అది బెటర్, కొంచెం అది గుడ్ హ్యాబిట్. ఈ మధ్య ఇంకా యాప్స్ అవన్నీ వచ్చాయి కాబట్టి కొంచెం అది మెయింటైన్ చేయాలి. మరి చాలా తక్కువ, కొంతమంది అయితే ఒక 4-5 months వరకు సైకిల్ రాదు అయినా కూడా ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. సో అట్లా కూడా ఉండద్దు అనమాట. కొంచెం చూస్తూ ఉండాలి, కొంచెం తొందరగా రావాలి డాక్టర్ దగ్గరికి. ప్లస్ యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉండాలి. మరీ ఎక్కువ ఫ్యాటీ ఫుడ్ తీసుకోవడము, బయట ఫుడ్ తీసుకోవడము, జంక్ ఫుడ్ ఇదంతా కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్. మ్యామ్, అది కూడా మీరు చెప్పారు. ఇప్పుడు సైకిల్స్ వచ్చినప్పుడు ఆ బ్లీడింగ్ అనేది మనిషిని బట్టి, మనిషి తత్వాన్ని బట్టి ఉంటుందా, లేకపోతే ఖచ్చితంగా ఇంత క్వాంటిటీ ఆఫ్ మాత్రమే బ్లడ్ రావాలి అని ఏమైనా ఉంటుందా? అంటే ఇది ఆడపిల్లలు తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉందండి. మనిషి తత్వం బట్టి అసలు ఏముండదు. అంటే వీళ్ళకి ఇంతే వస్తుంది, వీళ్ళకి అది. ఇంకొకటి అపోహ ఏంటంటే ఇది చెడు రక్తం, ఇది పోతేనే మంచిది అనుకుంటారు. అట్లా కూడా ఉండదు అసలు, అట్లా ఏమీ ఉండదు. సో 80 ml ఈజ్ నార్మల్. మోర్ దెన్ 80 ml, మోర్ దెన్ 8 days అంటే అది కొంచెం అబ్నార్మల్ అనమాట. యావరేజ్గా కొంచెం 80 ml వరకు, విదిన్ 80 ml ఈజ్ ఫైన్. ఇప్పుడు క్లాట్స్ పడుతున్నాయి అంటే ఇట్లా క్లాట్స్ అంటే ముద్దలుగా ఉండాలి, అది డెఫినెట్గా ఎక్కువ బ్లీడింగ్ అనే అర్థం. సో అట్లా ఉంటే నెగ్లెక్ట్ చేయాలి. మినిమం టు మాక్సిమం అయితే ఆ స్థాయిలో వస్తే, ఎందుకంటే ఆడపిల్లలు తెలుసుకోవాల్సిన ప్రధానమైన విషయం. ఎందుకంటే కొంచెం అంత అవేర్నెస్ బాగా వచ్చింది, అందులో తప్పేం లేదు. అండ్ మ్యామ్, ముఖ్యంగా చూస్తే కనుక సర్జరీ వరకు వెళ్ళే స్థాయి ఎప్పుడు వస్తుంది జనరల్ కండిషన్స్లో? సర్జరీ ఎప్పుడు వస్తుంది అంటే, ఇప్పుడు హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్ ఉంది, ఒక ఫైబ్రాయిడ్ ఉంది, అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సైజు, లొకేషన్ ఇట్లా మధ్యలో వస్తుంది, మధ్యలో ఉంది, తన ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయింది అంటే ప్రెగ్నెన్సీ ఈజ్ నాట్ అన్ ఇష్యూ, ఏ మెడిసిన్స్ ఇచ్చినా ఇంకా తగ్గడం లేదు, టెంపరీగానే తగ్గుతుంది, అరౌండ్ 35-40 years ఆఫ్ ఏజ్ ఉన్నది అంటే ఇంకా తీసేయడం బెస్ట్. అంటే ఫైబ్రాయిడ్స్ అలాంగ్ విత్ యూట్రస్ తీసుకోవడం బెస్ట్. ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే, ఇప్పుడు పీసీఓ వాళ్ళకి లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ ఉంటాయి. షార్ట్ టర్మ్ కాంప్లికేషన్స్ అంటే ఏంటి, ఇప్పుడు ఇమీడియట్గా వచ్చే కాంప్లికేషన్స్ ఇర్రెగ్యులర్ సైకిల్స్, ప్రెగ్నెన్సీ రాకపోవడం, ఇది ప్రాబ్లం. వీళ్ళకి లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ అంటే అట్లాగే వదిలేసి క్రానిక్ అయిన విలేషన్ లాగా ఉండి అట్లానే వదిలేస్తే వాళ్ళకి ఫ్యూచర్లో డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మళ్ళీ ఎండోమెట్రియల్ హైపర్ప్లేషియా అంటారు. ఎండోమెట్రియల్ హైపర్ప్లేషియా, యూట్రైన్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అందుకనే లైఫ్ స్టైల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు అడిగారు కదా సర్జరీ దేనికి అవసరం ఉంటుందని. ఇప్పుడు లోపల ఈ ఎండోమెట్రియం అంటాం కదా, దీన్ని లోపల పొరని ఎండోమెట్రియం అంటారు. ఇప్పుడు అక్కడ నుండే యాక్చువల్గా బ్లీడింగ్ అవుతుంది. ఈ పొర అనేది ప్రతి నెలసరి టైంలో పడిపోతుంది. అంటే ఇప్పుడు దీని థిక్నెస్ మెజర్ చేస్తాం, మెయిన్ మనం స్కాన్ చేసేది థిక్నెస్ మెజర్ చేయడానికి. మ్యాక్సిమం ఎంత ఉంటుంది అంటే ఇది వేరీ అవుతూ ఉంటుంది, సైకిల్ బట్టి వేరీ అవుతూ ఉంటుంది. ఇప్పుడు పీరియడ్ వచ్చింది, ఆగిపోయింది, 5th day 6th day 7th day మనం స్కాన్ చేసాము అంటే ఒక 5 mm 6 mm అట్లా ఉంటుంది. అదే పేషెంట్కి రేపు పొద్దున పీరియడ్ వస్తుంది, ఈరోజు చేసాము అంటే మ్యాక్స్ 10 to 12 mm ఉంటుంది. కానీ అట్లా కాకుండా ఒక 18 mm ఉంది, 16 mm ఉంది అంటే అది డెఫినెట్గా నాట్ నార్మల్.
ఇలాంటి వాళ్ళని కూడా చాలా మంది చూస్తున్నాం ఈ మధ్య. థిక్ అండ్ ఎండోమెట్రియం మేబీ బికాస్ ఆఫ్ పీసీఓ క్రానిక్ ఐనోవిలేషన్ అట్లా అట్లా ఉంటే ఏంటంటే ఫస్ట్ మనం డిఎన్సీ చేస్తాం, ఎండోమెట్రియంకి బయాప్సీ చేస్తాం అనమాట. బయాప్సీ చేసి దాన్ని టెస్ట్కి పంపిస్తాం, ఎందుకంటే అది ఒక్కొక్కసారి ప్రీ క్యాన్సరస్ కండిషన్స్ ఉంటాయి. అది టెస్ట్కి పంపించి దాంట్లో ఏమైనా ప్రాబ్లమ్ సర్వైకల్ క్యాన్సర్ అంటున్నారు ఇదేనా? ఇది ఎండోమెట్రియల్ క్యాన్సర్. ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటే లోపల ఉన్న ఎండోమెట్రియం అనమాట. దాన్ని మెయిన్ థిక్నెస్ చూసి అది ఒకవేళ మరీ థిక్ ఉంది అంటే ఫస్ట్ బయాప్సీ చేస్తాము. బయాప్సీ దాన్ని బట్టి దాని ట్రీట్మెంట్ ఉంటుంది. బయాప్సీలో కొన్ని హార్మోనల్ చేంజెస్ వల్ల ఉంది అనే రిపోర్ట్ వచ్చింది అనుకోండి, అప్పుడు మామూలుగా హార్మోన్స్ ఇస్తాం. లేదు కొంచెం క్యాన్సరస్ ప్రీ క్యాన్సరస్ చేంజెస్ లాగా ఉంది అంటే ఇంకా తీసేయాల్సి వస్తుంది. అట్లా అదొక రీజన్ సర్జరీ కోసం అని. అండ్ యూట్రస్ తీసేయడం అనేది చాలా చాలా ప్రమాదం అని చాలా భయపడిపోయి మహిళలు చాలా మంది ఉన్నారు ఇప్పటికీ. ఎట్లా అంటే యూట్రస్ తీసేయడము ఎట్లా చూస్తున్నామంటే ఈ మధ్య అసలు అవసరం లేకుండానే సర్జరీ చేయించుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు, అవసరం ఉన్నా కూడా చేయించుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, అట్లా కూడా ఉన్నారు. ప్రమాదము అంటే యంగ్ ఏజ్లో తీయడం కొంచెం అంత అవసరం లేనప్పుడు తీసేయడం ఈజ్ నాట్ అడ్వైజబుల్ కదా. ఇప్పుడు మనం చూస్తే ఒక 30 years పేషెంట్కి ఎందుకు చేశారు అంటే బ్లీడింగ్ హెవీగా ఉంది అంటే, బ్లీడింగ్ హెవీగా ఉంటే అది కాదు కదా రీజన్, దానికి చాలా రీజన్స్ ఉంటాయి. సో ఇప్పుడు కూడా ఎందుకు చేశారు మీకు సర్జరీ 30 years ఉన్నప్పుడు, అంత చిన్నప్పుడు ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే హెవీ బ్లీడింగ్ ఉంది అట్లా అంటే వేగ్ రీజన్స్ ఉంటున్నాయి. మరీ అంత చిన్న ఏజ్లో చేస్తే కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఎప్పుడైతే 50 years 48 50 years అప్పుడు రావాల్సిన హార్మోనల్ చేంజెస్ అప్పుడే వచ్చేస్తాయి కదా. అంటే పోస్ట్ మెనోపాజ్ అంటారు, మెనోపాజ్ నెలసరి ఆగిపోయిన తర్వాత హార్మోనల్ చేంజెస్ వల్ల ఏవైతే వస్తాయో అంత చిన్నప్పుడే వచ్చేస్తాయి, అది మంచిది కాదు. సో అందుకని మనకు అవసరం ఉన్నప్పుడే నిజంగానే ప్రాబ్లం ఉంటే చేయాల్సి వస్తుంది. మ్యామ్, ఇక ఈ పీరియడ్స్ గొడవ నాకు వద్దు అనుకునేటువంటి మహిళలకి చేసేటువంటి ఏమైనా ప్రత్యేకమైనటువంటి ట్రీట్మెంట్స్ ఉంటాయా? అంటే వాళ్ళకి అవి ఏమైనా ప్రమాదం అవుతాయా ఫ్యూచర్లో? పీరియడ్స్ వద్దు అని అనుకోవడానికి లేదు కదా, ఇంకా అది నేచర్ బై వస్తుంది అంతే. కానీ దానివల్ల ప్రాబ్లం ఉంది అంటే ఇప్పుడు మనం ఇందాక అనుకున్నాం ఎండోమెట్రియల్ థిక్నెస్ కొంచెం ఎక్కువ ఉంటుంది, ఎండోమెట్రియల్ బయాప్సీ చేసాము నార్మల్గానే ఉంది, అలాంటి వాళ్ళకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. మిరినా అనేసి కొన్ని కొన్ని లోపల ఇన్సర్ట్ చేసేవి, లేదు అంటే కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి, అట్లా చేయొచ్చు. మరి అంత పెద్ద ప్రొసీజర్ ఇంకా చాలా 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 యూట్రస్లు సేవ్ చేయొచ్చు మిరినా వల్ల. అంటే చాలా సైడ్ ఎఫెక్ట్స్ అవి కూడా ఏమి ఉండవు. సైడ్ ఎఫెక్ట్స్ అంటే పీరియడ్స్ కొంచెం ఇర్రెగ్యులర్గా రావడం, కొంచెం స్పాటింగ్ ఉండడం ఉంటుంది, అదర్వైజ్ నథింగ్ అసలు చాలా సేఫ్.